ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. సుమారు 2 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. ఇక భారత్ పాక్ లో పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం, ఆ తర్వాత దానిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. కాల్పుల విరమణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి కూడా చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. సుమారు 2 గంటలుగా సమావేశం కొనసాగుతోంది. అయితే భేటీలో త్రివిధ దళాధిపతులు, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో పాల్గొన్నారు. నటిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నివాసంలో హై లెవెల్ మీటింగ్ కొనసాగుతూ ఉంది. దాదాపు 2 గంటలుగా కూడా ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. ఈ యొక్క మీటింగ్లో త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా సిడిఎస్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా పాకిస్తాన్ అదేవిధంగా ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ ఒక ఒప్పందానికి తూట్లు పడిచి ఏ విధంగా మళ్ళీ దాడులు చేస్తూ ఉంది. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చిస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే భారతదేశం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ చెప్పింది. మధ్యవర్తిత్వంగా అమెరికా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పి ఇప్పటికే అమెరికా ఇరు దేశాలకు కూడా సూచించిన నేపథ్యంలో అవన్నింటినీ కూడా తుంగలో తొక్కి మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు ఇప్పటికే తెగబడతా ఉంది. అదేవిధంగా ఇటు ఎల్ఓసి దగ్గర కావచ్చు, అదేవిధంగా ఇటు జమ్మూలోని ఇతర సెక్టార్లలో కావచ్చు, ఇటు బార్డర్ రాష్ట్రాలలో కావచ్చు, విచక్షణ రహితంగా కాల్పులు చేయడం కావచ్చు, తిరిగి మళ్ళీ ఇప్పటికీ అంటే ఈ గతంలో ఏ విధంగా యుద్ధంలో ఉన్నప్పుడు ఏ విధంగా కాల్పులకు తెగబడిందో మళ్ళీ అదేవిధంగా పాకిస్తాన్ చేయడాన్ని ఇప్పటికే భారతదేశం తీవ్రంగా పరిగణిస్తోంది. మరొక వైపు ఇప్పటికే ఏదైతే సరిహద్దు రాష్ట్రాల్లో ఒక వ్యూహాత్మక మౌనంగా కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడు ఏ క్షణాల్లో దాడి జరుగుతుందో తెలియలేని పరిస్థితి ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిందిగా కూడా మన భద్రతా దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో సో ఏం చేయబోతా ఉన్నారు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పాకిస్తాన్లో అంతర్గతంగా ఒకవైపు సమస్యలు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ఇటు మరింత తమ పోరును తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇటు భారత్ కూడా పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు అని చెప్పేసి కూడా అంతర్జాతీయ సమాజంలో, ముఖ్యంగా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, పాకిస్తాన్పై ఇప్పటికే ఇటు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే సీజ్ ఫైర్కు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాల్పులకు తెగబడడం ఏదైతే ఉందో సో దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీన్ని భారతదేశం ఏ విధంగా తీసుకోవాలి, తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి అనే దానిపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక సమావేశం అయితే నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా పీఓకే విషయంలో కూడా ఏం చేయబోతా ఉన్నారు అనేది మాత్రం ఒక కీలకంగా మారింది. ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్కు ఇప్పటికే అన్ని రకాలుగా అంటే పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ప్రతి మిసైల్స్ కావచ్చు, అదేవిధంగా ఇతర డ్రోన్లను కావచ్చు మన భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. కాబట్టి అదేవిధంగా భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేసుకోవాలి, అదేవిధంగా బార్డర్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో సో ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ ఈరోజు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత సో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతా ఈ రోజు మళ్ళీ రాత్రి డ్రోన్లతో పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడే అవకాశం ఉందా, సో వీటన్నిటిపై ఒకవేళ దాడులకు తెగబడితే ఏం చేయాలి అనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో, అదేవిధంగా ఇటు రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కూలంకషంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కు గట్టి జవాబు ఇవ్వాలనే దానిపై అయితే ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దేశ రక్షణ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు మన పౌరులపై దాడికి దిగినప్పుడు ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరికొన్ని కీలక అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.